హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈ రోజు నేను మా కొత్త కిచెన్ లో ఫస్ట్ టైం వంట చేయబోతున్నాను. ఉండద్దు, ఓన్లీ ఎగ్స్ బాయిల్ చేసి ఇవ్వండి చాలు. ఎస్, అంటే పెద్ద వంట ఏం కాదు, పెద్ద రెసిపీస్ ఏం కాదు. ఫస్ట్ అయితే నేను దీంట్లో ఎగ్స్ బాయిల్ చేస్తాను. ఇది ఏంటంటే మనకి అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండ్ పౌచర్ అనమాట. ఇది మీకు చూపిస్తాను. దీని అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండ్ పౌచర్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, పౌచ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా అంటే ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఎంత క్వాంటిటీ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తాను. మీరైతే ఫుల్ వీడియో చూసేసేయండి. నేను చాలా పెద్ద రెసిపీ చేయబోతున్నాను. ఎగ్స్ని ఉడకబెట్టబోతున్నాను, ఎగ్స్ బాయిల్ చేయబోతున్నాను. అంటే ఇంగ్లీష్లో తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే పిల్లలు కూడా ఈజీగా బాయిల్ చేసుకోవచ్చు. మన టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, మంచిగా స్టీమ్ అవుతాయి బాయిల్ అవ్వడం. మనం పెట్టేసి ఒకవేళ మనం అంటే కొన్ని ఏంటంటే మనము స్టవ్ మీద వాటి మీద పెట్టేసి ఎక్కువ ఉడికిపోయి బయటకు వచ్చేస్తుందేమో అని మామూలుగా అనుకుంటాం పెడితే. కానీ దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్ గా అది ఉడుకుపోయి ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా షట్ ఆఫ్ అవుతుంది. దాంట్లో మనకి ఏ టెన్షన్ కూడా ఉండదు. ఓకే, ఇప్పుడైతే మీకు చూపిస్తాను, చూడండి. ఓకే అండి, ఇదైతే మెయిన్ బాడీ అనమాట. అగారు మనం ఎగ్స్ బాయిల్ చేసుకునేది. ఇది కలర్ వచ్చేసి మంచి బ్లాక్ ఇచ్చారు, అలాగే ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు. మనకి పవర్ కార్డ్ కూడా చూడండి, చాలా లెంత్ ఉంది, చాలా పొడుగు ఉంది. అంటే మనకి పెట్టుకొని కొంచెం పవర్ మనకి అక్కడ సాకెట్ కొంచెం దూరంలో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మీకు అలాగే చూడండి, దీంట్లో పవర్ కూడా ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ రెండు ఇక్కడే ఒకేసారి ఈజీ ఉంటుంది అంతే. ఇంకోటి వైర్ ఇక్కడ చూడండి, మనకి చాలా మంది అనుకోవచ్చు ఒకవేళ ఇలా కింద ఇచ్చారు ఇది బేస్ ఎలా ఉంటుందని. కాదు, ఇక్కడ మనకి గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ లో మన కేబుల్ పెట్టేస్తే మనకి ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది కింద బేస్. ఓకే అండి, ఇదైతే మనకి మెయిన్ బాడీ అనమాట. దీనిపైన మనము ఎగ్స్ ని బాయిల్ చేసుకోవడానికి ఇదనమాట పార్ట్. ఇలా పెట్టేసుకో. అలాగే మనం ఎగ్స్ దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని ఎగ్స్ పెట్టుకోవచ్చు అంటే 8 ఎగ్స్ పెట్టుకోవచ్చు ఒకేసారి. ఎట్ ఎ టైం 8 ఎగ్స్ బాయిల్ అవుతాయి. ఇది మెజర్ పోసుకోవాలి. ఇది మెజర్మెంట్ కప్ అనమాట. మనకి ఎగ్స్ మనకి అంటే మీకు ఇక్కడ ఇది సరిగ్గా కనిపిస్తుంది అనుకుంటా, కనిపిస్తుందా? స్టీమ్డ్, హార్డ్, మీడియము, సాఫ్ట్. అంటే మన ఎగ్స్ ఎలా ఉడకాలో కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఎంత కప్పు వాటర్ పోసుకుంటే అంతా మనకి ఉడికిపోతుంది అనమాట. ఎస్, 120 ml పోస్తే స్టీమ్డ్, 85 ml పోస్తే హార్డ్, 55 ml పోస్తే మీడియం, 35 ml పోస్తే సాఫ్ట్. అలాగే ఈ కప్పుకి మనకి బ్యాక్ సైడ్ చూడండి చిన్న పిన్ ఉంటుంది, చిన్న పిన్ ఉంటుంది మిడిల్లో. అదేంటంటే మనం ఎగ్స్ మనం బాయిల్ చేసడానికి ముందు చిన్న హోల్ పెట్టేస్తే అది ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఉడికి లేకపోతే ఇదంతా కూడా మనకి బయటికి రాకుండా, ఎగ్ మనకి బయటికి రాకుండా ఆవిరి తీసేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ లిడ్ ఇస్తుంది ఇది. ఓకే, ఇదైతే మెజర్మెంట్స్ కప్ అనమాట. ఇది మనం పక్కన పెట్టేస్తున్నాము. ఇది వచ్చేసి పైన లిడ్, పైన ఇది అంటే మూత అనుకోండి తెలుగులో, పైన లిడ్. ఈ పైన ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి, ఇవి మనకి స్టీమ్ అయ్యేటప్పుడు అంటే హాట్ అంతా బయటికి పంపిస్తుంది అనమాట. ఆవిరి అంటాం కదా, ఆవిరి అంతా మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఇది వచ్చేసి పౌచ్. అంటే పౌచ్ అంటే ఏంటంటే మనం ఎగ్ ఇలా కొట్టేసి దాంట్లో వేసేస్తే మనకి అది మంచిగా ఆవిరికి ఉడికిపోతుంది అనమాట. పౌచ్ అవుతుంది, స్టీమ్ అవుద్ది. దాని తర్వాత మనం దానిపైన సాల్ట్, కారము ఇవన్నీ వేసేసుకొని, పెప్పరు ఇవన్నీ వేసేసుకొని మనము తినొచ్చు. ఇప్పుడైతే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. మనకైతే యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు అనమాట. మనకి యూజర్ గైడ్, ఇది 2 years వ్యారంటీ కూడా ఇస్తున్నారు అగారో. మీరైతే దీంట్లో అంటే చూసుకోవచ్చు మాన్యువల్ గా మనం దీంట్లో ఎలా స్టీమ్ చేసుకోవాలి, ఎంతెంత క్వాంటిటీ పోసుకోవాలి వాటర్, ఇదంతా కూడా ఎలా ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఎప్పుడు ఆన్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంట్లో. మీరైతే దీన్ని చూసుకుంటూ కూడా ఒకవేళ అంటే తెలియకపోతే ఒకవేళ దీంట్లో కూడా చూసి చేసుకోవచ్చు. 2 years వ్యారంటీ మాత్రం ఇస్తున్నారు. ఓకే అండి, ఇప్పుడైతే ప్లగ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నేను వాటర్ పోసేస్తున్నాను. 120 తీసుకున్నాను ml. ఓకే అండి, ఇప్పుడైతే నేను వాటర్ పోసేసాను కదా, పైన మనం ఇది పెట్టేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ పెట్టేసుకుందాము. 4 eggs. ఓకే, ఇప్పుడైతే మనం దీంతో చిన్న హోల్
మెజర్మెంట్ కప్పుకి ఇచ్చిన చిన్న నీడిల్ ఉంది కదండి, నీడిల్ దాంతో చిన్న హోల్ పెట్టి, అదిగోండి చిన్న హోల్ పడింది కదా, అట్లా అన్నిటికీ అలా హోల్ పెట్టేసుకొని మనం బాయిల్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం లిడ్ పెట్టేసుకుందాము. ఎస్, ఆన్ అయిపోయింది. ఇంకా అవే స్టీమ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు లైట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం ఆన్ చేసినప్పుడు లైట్ కనిపిస్తుంది. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. మనకు అప్పుడు ఎగ్స్ ఉడికిపోయినాయని తెలుస్తుంది. ఇదిగోండి చూసారు కదా, స్టీమ్ అవుతున్నాయి. మనకి ఇదంతా అంటే ట్రాన్స్పరెంట్ కదా, ఇది ట్రాన్స్పరెంట్ లిడ్ కాబట్టి మనకి బయటికి కనిపిస్తుంది. చూడండి స్టీమ్ అంతా. ఇదిగోండి చూసారా, మీకు ఆవిరంతా మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే అండి, చూసారు కదా, ఇక్కడ మనకి పవర్ మీకు చెప్పా కదా ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఎగ్స్ బాయిల్ అయిపోతాయని. ఆఫ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం ఎలా వచ్చిందో స్టీమ్ అంతా. ఇప్పుడు తీస్తున్నాను. చూసారు కదా, ఎగ్స్ అయితే కరెక్ట్గా కుక్ అయిపోయాయండి, బాయిల్ అయిపోయాయి. కొద్దిగా వేడిగా ఉంది, తీస్తాను. ఇప్పుడు నాకు టాస్క్ అనమాట, తీస్తున్నాను. ఓకే అండి, ఇవైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. కాసేపు చల్లారిన తర్వాత మీకు పీల్ చేసి చూపిస్తాను ఎలా వచ్చినాయి ఏంటనేది. అలాగే ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకొని చెప్పే కదా పౌచ్ చేసుకుందానికి ఇది పెట్టేసుకుందాం. కొద్దిగా వాటర్, అంటే నేను 2x సారీ ఆయిల్. ఇప్పటిదాకా ఇది వాటర్ గురించి మాట్లాడే కదా. ఓకే, ఇప్పుడైతే మనం ఎగ్స్ పౌచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఆన్ చేసుకోవాలి. ఎస్, ఓకే, ఇప్పుడైతే పొట్టు తీసుకుందాము. చూసారు ఎంత బాగా వస్తుందో చూడండి. చూసారు కదా ఎగ్స్ ఎలా ఉడికాయి, మంచిగా ఉడికినాయి. జస్ట్ కట్ ఓపొద్దు, చూడండి ఎంత బాగా ఉడికిందో. ఓకే, ఇప్పుడైతే మనము పౌచెస్ అయితే రెడీ అయిపోయినాయి. పౌచెస్ ఇప్పుడు బయటికి తీద్దాము. ఎస్, చూసారా భలే కుక్ అయిపోయింది. చూడడానికి టమాటో కర్రీ, ఎగ్ కర్రీలో వేసుకోవచ్చు. స్నాక్స్ లాగా కావాలంటే కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని తినొచ్చు అనమాట. ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. పర్ఫెక్ట్గా అయిపోయింది, మనకి బటర్ క్యూబ్ లాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడైతే నేను దీనిపైన కొంచెం పిల్లలకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా కర్రీలో వేసుకోవాలన్నా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ కానీ పెప్పర్ కానీ లేదంటే కారప్పొడి అయినా ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇప్పుడు సాల్ట్ చూడండి ఇలా జున్ను ముక్కలా ఉడుకుతున్నాయి. ఇదైతే బటర్ క్యూబ్ లా ఉంది, అంతే. ఓకే అండి, చెప్పా కదా మీకు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇవి నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. చెప్పా కదా, దీన్ని మనం వాటర్లో ముంచొద్దు. జస్ట్ పైన వాటర్ ఇలా ట్యాప్లో వాటర్ తిప్పేసి జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదంతా తీసుకెళ్ళి మనం వాటర్లో అయితే అస్సలు ముంచకూడదు. నీట్గా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే కూడా దీన్ని కూడా మొత్తం నీట్గా, ఒకవేళ మనం చిన్నగా స్క్రబ్బర్ పెట్టి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే అండి, మనం వాటర్తో
వాష్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని మంచిగా క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసేసుకుంటే ఇంకా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. మనం మళ్ళీ నెక్స్ట్ టైంకి యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? ఇలా అంతా కూడా క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే అండి, చూశారు కదా ఎలా అయిపోయినాయో. మంచిగా ఉడికినాయి అనమాట, మంచిగా బాయిల్ అయినాయి. ఇప్పుడు మనం లాస్ట్గా ఏం చేయాలంటే మన కింద మెయిన్ బాడీ ఉంటుంది కదా, అదైతే మీరు పూర్తిగా వాటర్లో ముంచి మొత్తం తడిపి ఇదైతే వాష్ చేయొద్దు. జస్ట్ కొన్ని వాటర్ తీసుకొని పైన మనం అంటే వెట్ క్లాత్తోనో వాటితోనో మంచిగా నీట్గా తూడ్చేసి పక్కన పెట్టాలి. మిగిలిన పార్ట్స్ ఉన్నాయి కదా, అవి అయితే మామూలుగా మనం డిష్ వాషర్కి వాడతారు కదా, స్క్రబ్బు అలాంటివి యూజ్ చేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా దీని గురించి మీరు యాక్చువల్గా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీని గురించి మొత్తం డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు, చూసి తీసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది మీకు. రేట్ కూడా మనకు చాలా రీజనబుల్గా ఉంటుంది. అగారాలో ఇవి అవైలబుల్ ఉన్నాయి, అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.